ఉదయాన్నే కొంతమంది స్టార్ట్ చేసేదే వాళ్ళ డేని వార్తలతో స్టార్ట్ చేస్తారు. సో అప్పట్లో దూరదర్శన్ వార్తలు అనగానే గుర్తొచ్చే పేరు శాంతి స్వరూప్ గారు. కానీ ఇప్పుడు శాంతి స్వరూప్ గారు ఆయన తుది శ్వాసను విడవడం జరిగింది. యశోద హాస్పిటల్‌లో, మలక్పేటలో ఉన్నటువంటి యశోద హాస్పిటల్‌లో ఆయన చికిత్స పొందుతూ మరణించారు. ఆయన తుది శ్వాస విడిచారన్నట్టుగా మనకు తెలుస్తుంది. సో ఆయన ప్రాంప్టర్ లేని సమయంలో కూడా తప్పులు లేకుండా చదివి గుర్తింపు తెచ్చుకున్నారు. అండ్ దూరదర్శన్ అనగానే గుర్తొచ్చే పేరే శాంతి స్వరూప్. ఈవెన్ వార్తలు అనగానే కూడా గుర్తొచ్చే పేరే శాంతి స్వరూప్. ఆయన చెరగని ముద్ర వేసుకున్నారు. సో ఇప్పుడు ఎవరైతే న్యూస్ ప్రెజెంటర్‌గా వాళ్ళ కెరీర్‌ని, ప్రొఫెషన్‌ని బిల్డప్ చేసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా శాంతి స్వరూప్ గారు ఒక రోల్ మోడల్‌గా నిలవడం జరిగింది. సో దూరదర్శన్‌లో మొట్టమొదటి బులెటిన్ చదివినటువంటి న్యూస్ ప్రెజెంటర్ కూడా శాంతి స్వరూప్ గారే. మరి ఈ అంశానికి సంబంధించి వారి అభిప్రాయాన్ని, అలాగే వారి అనుభవాలని, అంటే శాంతి స్వరూప్ గారితో ఉన్నటువంటి అనుభవాలను మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం శ్రవణ్ గారు. నమస్కారం అండి. సో శ్రవణ్ గారు, పొద్దున్నే ఒక చేదు వార్త వినడం జరిగింది డే స్టార్ట్తోనే. కానీ ఒకానొక టైంలో డే స్టార్ట్ చేసేది ఆయన గొంతుతోనే. ఆయన చూస్తేనే డే స్టార్ట్ చేసుకుంటారు చాలామంది. సో ఆయనే శాంతి స్వరూప్ గారు. సో వార్తలు అన్నా, దూరదర్శన్ అన్నా గుర్తొచ్చే పేరే ఆయన పేరు గుర్తొస్తోంది. సో ఇప్పటికీ కూడా ఆయన ఈ న్యూస్ ప్రెజెంటర్కి సంబంధించి, వార్తలకు సంబంధించి ఆయనకంటూ ఒక చెరగని గుర్తింపుని, ముద్రని వేసుకోవడం జరిగింది. శాంతి స్వరూప్ గారితో మీకున్నటువంటి అనుభవాలు ఏంటి? ఈరోజు ఉదయమే శాంతి స్వరూప్ గారు శైవైకం చెందారనే వార్త చేరడం చాలా బాధాకరంగా అనిపించింది. అతను మాలాంటి అప్కమింగ్ యాంకర్స్ గా, జర్నలిస్ట్ యాంకర్ గా కానీ, న్యూస్ యాంకర్ గా కానీ, ఏ పేరుతో పిలిచిన మాలాంటి అందరికి కూడా గురుస్తుల్యుడు అయిన గురు సమానుడు. మనం ఏ విధంగా చదవాలి వార్తని అంటే డిక్షను అండ్ భావోద్రేకాలు ఈ రెండో కూడా విడివిడిగా మనం ఏ విధంగా మనం నేర్చుకోవాలి అంటే శాంతి స్వరూప్ గారి యొక్క 2 బులెటిన్ చూసిన సార్. అంటే భావోద్రేకాలు ఈ రోజుల్లో మనం ఫిక్షన్ యాడ్ చేయడం చూస్తున్నాం. అలా కాకుండా ఆ ఎలాంటిది అంటే తను ఒక మాధ్యమంగా, అంటే ఒక వార్తను నేను కాదు చెప్పేది, ఒక వార్త చెప్తున్నాను, చదువుతున్నాను అంటే ఒక భావాన్ని, సంతోషాన్ని ఏదైనా సరే తను ఒక వక్తగా వ్యక్తీకరిస్తూ తెలుగు డిక్షన్ ని స్పష్టంగా పలుకుతూ వార్తలు ఇచ్చినటువంటి ఆ, శాంతి స్వరూప్ గారు మన తొలి తెలుగు న్యూస్ రీడర్ గాను, మన తెలుగు తొలి న్యూస్ యాంకర్ గాను భావించవచ్చు. మొట్టమొదటిసారిగా 1983 నవంబర్ 14వ తారీఖు బాలల దినోత్సవం సందర్భంగా దూరదర్శన్లోని తెలుగు కార్యక్రమాలలో ప్రారంభమవుతూ, తెలుగులో న్యూస్ బులెటిన్ ప్రారంభమైనటువంటి ఆ కార్యక్రమంలో మొదటిగా చదివిన వ్యక్తి శాంతి స్వరూప్ గారు. అంటే మన తెలుగు న్యూస్ బులెటిన్ ఫస్ట్ యాంకర్, న్యూస్ రీడరు శాంతి స్వరూప్ గారు. ఆ తొలితరం నుంచి కూడా, తొలి రోజుల్లో కూడా ఆయనకు ఆ మొదటి బులెటిన్ నుంచి మనం నేర్చుకోవచ్చు. అంటే అతను స్వతహాగా తెలుగు విషయంలో కానీ, వ్యాఖ్యాన వక్తగా కానీ తన తొలి బులెటిన్ లోనే తన స్పష్టతను, తన ఐక్యాన్ని నిలబెట్టుకున్నాడు శాంతి స్వరూప్ గారు. మనం పొద్దున్న ఈ తరం అంటే ఈ ఈ 2000 తర్వాత కాకుండా పూర్వం అందరూ కూడా ఉన్న వాళ్ళందరికీ మనం చూసుకుంటే వాళ్ళ వార్తలు వినాలన్నా, ఏదైనా విషయం తెలుసుకోవాలన్నా శాంతి స్వరూప్ గారి బులెటిన్ కోసం వెయిట్ చేస్తూ ఉదయం, సాయంత్రం ఆయన వార్తల ద్వారానే విశదీకరించుకుంటూ వార్తలు చూసి విషయ పరిజ్ఞానం పెంచుకున్నటువంటి ఎంతో తెలుగు ప్రేక్షకులు ఉన్నారు. ఈ రోజు ఆయన మిగిలి శివైకం చెందారని తెలియడం కొంచెం బాధాకరమవుతుంది. గతంలో మనం చూశాం ఎంతో మంది ఇప్పటి తరంగా కానీ అక్కడ యాంకర్స్ వస్తూనే ఉన్నారు. వాళ్ళని కించపరచడం కాదు, కానీ ఆ ఎదురుగా ప్రాంప్టర్ అంటాం మనం, ప్రాంప్టర్ ఎదురుగా స్క్రీన్ కనిపిస్తూ ఉంటుంది. అందులో చూసి కూడా చదవడానికి కూడా అచ్చులు, హల్లులు పలకలేకపోవడాలు ఇవన్నీ చూస్తున్నాం. కానీ ఆ రోజుల్లోనే సుమారు 5 లైన్లు 6 లైన్ల వాక్యం, అంటే సుమారు 1 నిమిషం ఒక వార్త మొత్తం కూడా వితౌట్ ప్రాంప్టర్ లేకుండా డిక్షన్ తోటి స్పష్టంగా పలుకుతూ, భావోద్రేకాలు లేకుండా, ఎలాంటి భావద్వేషాలు లేకుండా స్పష్టంగా ఉచ్చరిస్తూ, ఈ తరం వారికి కాదు భవిష్యత్తులో ఇంకా 100 తరాలు వచ్చినా కూడా అతను మాత్రమే ఇనిక్కు, అతను మాత్రమే ఆరాధ్యు, అతను మాత్రమే గురుతుల్యుడు అవుతాడండి. అవును. సో ఆయన 2011లో దూరదర్శన్ నుంచి పదవీ విరమణ పొందడం జరిగింది కదా! సో అప్పటి వరకు కూడా ఆయన సేవలు అందిస్తూనే ఉన్నారు. ఆయన్ని చూసిన తర్వాతే చాలా మంది కూడా యాజ్ ఎ న్యూస్ యాంకర్‌గా, న్యూస్ ప్రెజెంటర్‌గా మన కెరీర్‌ని, మన భవిష్యత్తుని కూడా ప్లాన్ చేసుకోవచ్చు అనేటువంటిది చేసుకున్నారు అనే దానికి, అంటే ఇన్స్పిరేషన్ పొందారు అనే దాని గురించి మీరేమంటారు?
ఖచ్చితంగా అండి. నేను వాస్తవానికి డెస్క్ అంటారు వ్యవహారిక భాషలో మీడియాలో. అంటే స్క్రీన్ ఉమ్, మీదకి రాకుండా కేవలం క్లారికల్ వర్క్ ఏదో టైప్ చేయడం కానీ, ఏదో బులెటిన్ రాయడం కానీ, లేదా కంటెంట్ రాయడం వరకు ఉంటుంది. అంతవరకు ఉండవని స్క్రీన్ మీదకి ఎప్పుడైతే నేను రావడం ప్రారంభించానో, స్టార్టింగ్ లో నేను నేర్చుకోవడానికి శ్యామ్ స్వరూప్ గారి మనకు యూట్యూబ్ లో ఉన్నటువంటి కొన్ని వీడియోలు, కొన్ని ఇంటర్వ్యూలు తను ఏ విధంగా ఇచ్చాడు అవన్నీ గైడ్ లైన్స్ చూసి నేను నేర్చుకున్నాను. ఎంతవరకు అంటే మనం ఎట్లా పలకాలి, ఏం చెప్పాలి, దానికి ఏం మాట్లాడినా కూడా మనకు ఎవిడెంట్ డాక్స్ ఉండాలి. అంటే సాక్ష్యం లేకుండాను ఎవరు అన్నారో తెలకుండా గాలి వార్తలు చదవకూడదని సాంస్కృతిక గారి వీడియోస్ ఖచ్చితంగా సెర్చ్ చేసి మరి నిజంగా చెప్తున్నాను. దగ్గర దగ్గర నేను 8 నుంచి 9 12 వీడియోస్ అవైలబిలిటీ ఉన్నాయి నా సాంస్కృతిక గారి. అన్ని ప్రైవేట్ వీడియోలు కానీ, దూరదర్శన్ బిట్స్ కానీ, కొన్ని దూరదర్శన్ అఫీషియల్ గా కొన్నిటి మాత్రమే ఆన్లైన్ లో పెట్టింది. వాటి బులెటిన్స్ అన్ని కూడా నేను చూశాను. స్పష్టంగా మనం ఆయన ఏ విధంగా పలకాలని చెప్పడం కానీ, మొదటిసారిగా దూరదర్శన్ వార్త చదివినప్పుడు కానీ, మీరు అత్యంతంగా ఇబ్బంది పడినటువంటి వార్త అంటే కూడా ఇందిరాగాంధీ మరణాన్ని ఆయన చదివిన సందర్భాన్ని కూడా ఉదాహరిస్తూ మనకు తెలుసు ఇందిరాగాంధీ గారి హత్య ఉదంతంలో ఈ దేశవ్యాప్తంగా ఆందోళన కూడా 11 15 రోజులు ఆ ఊచకోతలు నడిచాయి సిక్ కమ్యూనిటీ మీద కానీ, ఢిల్లీ అల్లర్ల విషయంలో కానీ. దాన్ని ఎంత ప్రజెంట్ చేసిన విధానం, చేసిన పద్ధతులు ఇవన్నీ కూడా ఆయన ఇంటర్వ్యూలో చెప్పాడు. అంటే వార్త ఎంత బాధాకరంగా ఉన్నా కూడా దాన్ని భావోద్రేకాలు లోను కాకుండా స్పష్టంగా ఎలా పలకాలి, బయాస్ లేకుండా స్పష్టం వ్యాకరణ దోషాలు లేకుండా ఎలా చదవాలి, ఇవన్నీ కూడా ఆయన ఇంటర్వ్యూలో చూసి నేర్చుకున్న విషయమే. కాబట్టి ఆయన ఒక రకంగా చెప్పాలంటే గురుతుల్యుడని కూడా చెప్పొచ్చు. అవును. సో శ్రవణ్ గారు, ఇంకొకటి ఏంటంటే మీరు చెప్తుంటే మాకు గుర్తొచ్చింది. ఒకానొక టైంలో ఇప్పుడంటే టెక్నాలజీ ఉంది కాబట్టి విజువల్స్ అనేటువంటివి చాలా తొందరగా వచ్చేస్తున్నాయి. బట్ ఆయన కెరీర్ స్టార్ట్ చేసిన టైంలో విజువల్స్ రావడానికి చాలా టైం పట్టేది. బట్ ఆయన వాక్చాతుర్యంతోనే అంటే ఆ మాటలు వింటేనే అక్కడ ఏం జరిగింది, ఎలా జరిగిందని కళ్ళకు కట్టినట్టుగా తెలిసేది మనందరికీ కూడా. ఇది యాక్చువల్లీ అవును సో ఆ టైంలో అవును మేము మా చిన్నప్పుడు ఆయనవే చూసాము. సో ఓకే, న్యూస్ ఇలా కూడా చదవచ్చు, ఇలా ఇలా ఉండాలి, ఇంత సెటిల్డ్గా చదవాలి, ఏదైనా కానీ భావోద్వేగాలని బయటకు చూపించకూడదు అనేది కూడా ఆయన చూసి మేము చాలా నేర్చుకోవడం జరిగింది. అవును. సో మరి వాస్తవంగా ఆయన కుటుంబ సభ్యులు గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే ఆయన కుటుంబ నేపథ్యం ఏంటి, వాళ్ళకి పిల్లల గురించి ఏంటి అంటారు? వాళ్ళు ఏమన్నా ఇందులో యా. మీడియాలో ఉన్నారా తను లేకపోతే? సహ సహ తన అవునండి. తన సహ యాంకరే దూరదర్శన్ లో మేడం రోజారాణి కూడా మనం ఎవరైనా చూస్తూ తెలుస్తూనే ఉంటుంది. తనని ఆదర్శ వివాహం చేసుకోవడం జరిగింది. అతనికి 2 కుమారులు. వాళ్ళిద్దరూ కూడా అమెరికాలో సెటిల్ అయ్యాడు. ఈ రోజుల్లో ఇంకొకటి ఇక్కడ స్పష్టంగా చెప్పాలంటే, ఇప్పుడు మనం 2000 తర్వాత ఈ ఐఐటీలు, కంప్యూటర్లు ఏవో అంటా ఉన్నాము. కానీ సుమారు 80 దశకంలో, 80 దశకంలోనే తన 2 కుమారులు ఐఐటి చదివించి ఉన్నత చదువులు చదివించి అంటే భవిష్యత్తు అంచనా వేయడం కూడా ఎంత బాగా వేశాడు కూడా దీంట్లో మనం చెప్పొచ్చు. భవిష్యత్ తరం ఎలా ఉండబోతుంది, ఐఐటిని దాని ప్రాధాన్యతలు ఇస్తూ దాన్ని చదివించి పిల్లలు ఇద్దరు కూడా మరి వృత్తిరీత్యా వాళ్ళు అమెరికాలో సెటిల్ అయ్యారు. బహుశా ఈ రోజు ఇప్పుడే కదా 1 అవర్, బహుశా 1 2 అవర్స్ కూడా 1.5 అవర్ కూడా కాలేదు సెవైకిల్స్ ఉంది. బహుశా వాళ్ళ కుమారులు అమెరికా నుంచి రావడానికి సమయం పడుతుండొచ్చు. లేదు బహుశా ఈ రోజు కానీ రేపు కానీ వస్తుండొచ్చు. 2 రోజుల క్రితం అనుకోకుండా హార్ట్ స్ట్రోక్ వచ్చింది అన్నట్టు అనుమానం రావడం, అండ్ హాస్పిటల్ చేరడం, 6 తీసుకుంటూనే ఉన్నారు. కానీ ఈ రోజు ఉదయమే దాన్ని శివేకం చెందారని వార్త మనకు రావడం విచారకరంగా ఉంది. అవును. నిజంగా అండి. సో, ప్రముఖ న్యూస్ యాంకర్, న్యూస్ ప్రెజెంటర్ శాంతి స్వరూప్ గారు లేకపోవడం అనేది నిజంగా చాలా బాధాకరంగానే ఉంది ప్రతి ఒక్కరికి కూడా. సో, ఆయన రీసెంట్ టైమ్స్‌లోనే మన ఛానల్‌కి కూడా ఆయన ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. సో, ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థాంక్ యూ శ్రవణ్ కుమార్ గారు.